తిరుమల లడ్డూ నెయ్యి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారని, ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాద విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతలను, లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో చెడగొట్టారని ఆరోపించారు జగన్. జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందంటూ అబద్ధాలాడారని జగన్ మండిపడ్డారు. తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యిపై ప్రభుత్వానికి వైసీపీ కౌంటర్ ఇస్తోంది. వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. రాజకీయ లబ్ధి పొందాలనుకునే వారిని దేవుడు క్షమించరని ధ్వజమెత్తారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా కూటమి నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని, అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్ధాలు ఆడటంలో, అసత్యం ఆడటంలో మరొక 10 అడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ, దున్నపోతు ఈనిందని ఎవడో చెప్తే దూడను కట్టేయమని చెప్పని ఇంకొకటి దూడను కట్టేయడానికి పరిగెత్తిన చందాన ఈ తండ్రి కొడుకుల యొక్క దుర్మార్గపు మాటలని పవన్ కళ్యాణ్ గారు దాన్ని భుజానేసుకుని ఆ మాటని ప్రచారం చేయటం. ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ, నూనె కానీ, ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు. 17వ తారీఖున, జూలై 17వ తారీఖున ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం, కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో. దానిని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది, ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు, వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు. ఆ పనికిమాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది, తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుల్ని ఏమనాలి? ఇంత దారుణమైన అభాండం వేసినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల, ఈ లోకేష్ అన్నవాడిని నిలదీయాల. అసలు ఎందుకు చేయట్లా? ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అసలు దేనికి? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు, తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. ఎందుకు చేయాలండి? అంటే మీరు తప్పు చేశారా?